వెల్కమ్ టు G24 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో కేసీఆర్ సీఎం అవుతారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. డల్హాస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు. హైదరాబాద్ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు తప్పక పాల్గొనాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. మహిళలతో ప్రపంచ అందగతుల పోటీదారుల కాళ్లు కడిగించిన తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత టవల్స్ తో వారు కాళ్లు తుడిపించిన వైనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏది ఇవ్వలేదు. మన్ను తిని మన్నులో బ్రతుకుతున్నాము. గ్యాస్ ధర 500 రూపాయలన్నాడు, 900 తీసుకుంటున్నాడు. రైతు బంధు ఒక పంటకు ఎగరగొట్టి ఇంకో పంటకు వేశాడు. తులం బంగారం అన్నారు, చారాన కూడా ఇవ్వలేదు. ఆడవాళ్లకి 2500 ఇస్తా అన్నాడు, అది లేదంటున్న మహిళలు. మేమేనాడో పోతాం ఆడకి ఒకసారి, మా కోసం మేము రోజు పోతున్నాం. గ్యాస్ ఎంత కొత్త గ్యాస్ కాదే 900 తీసుకుంటారు. ఎంత 900 తీసుకుంటారు. కాంగ్రెస్ రాగానే మొత్తం మహిళలకి అన్ని ఫ్రీ ఇస్తుర్రు. ఎట్లున్నది పిరిత్తలేరు. ఒక బాస్ ఒకటి పిరి పెట్టిండు, అదే డ్యూటీ చేసుకున్న వాళ్ళకి పని చేస్తుంది. మాకేం 6000 మిగులుతానట, కోటేశ్వరాలను ఎత్తానంటాడు రేవంత్ రెడ్డి. చేస్తుండో ఇక పనికి మళ్ళీ అవుతుంది. మేము మన తినేటోళ్ళకి ఏమైతుంది? మాకు వ్యవసాయం ఉందా? ఉన్నది. రైతు బంధు ఎట్లా వస్తుంది? మంచిగా రైతు బంధు మంచిగానే వస్తుంది. ఒక పంట పోయినాయి, ఇక పంట 15,000 అన్నాడు. 15,000 ఏడేసిండు, 15,000. నీకు తెలవాలి, నువ్వు కదా రైతు. ఎత్తలేడా? ఎత్తలేడు. తులం బంగారం వస్తుందా? తులం లేదు, చారణ లేదు, ఏది లేదు. తులం బంగారం రావట్లే. ఎట్లమ్మా మరి? తులం బంగారం వస్తుంది అన్నారు, అన్ని వస్తారని మీరు. ఏడా ఇంకా బంగారం 1,00,000 రూపాయలు అయింది. ఇంకా తులం బంగారం పెడుతున్నాడు ఆయన. తులం అంతేనా? అవునవును. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 2500 ఇస్తానేగా ఇచ్చిండు. 30,000 ఇస్తుండు. 30,000? అదే మీకు అట్లా 2500 వస్తానని 3,000 ఇస్తా. ఏది లేదా మాకు ఏది ఇచ్చలేదు. మా అన్న తింటున్నాం, మా అన్నలో బతున్నాం. గానీ ఆ ఉన్న జాగానే వాడు అట్లా చేసిన వాడు చేసినాడు. ఏం చేసిండు? పాస్బుక్ తీసి మళ్ళీ ఏమో చేసిరు కదా ఇప్పుడు కొత్తగానా? ఏంటిదా అది? ఇప్పుడు మళ్ళీ అది చేసుకోవాలంటే మళ్ళీ 25,000 30,000 కావాలంటారు. ఓకే. భూముల విషయం మరి భూభారతి పెట్టి అట్లా చేసిరట. మాకు చదువుకున్నా మాకు ఇవన్నీ ఎరకనా. భూభారతి వల్ల ఇబ్బంది అవుతుందా మీకు? ఇబ్బంది అవుతుంది. భూభారతి వలన నా ఒరిజినల్ పట్టా భూమి అన్సైన్డ్ భూమి కింద పడ్డదని చెప్తున్నారు. మళ్ళీ దాని ఒరిజినల్ పట్టా చేయించాలి అంటే పైసలు ఖర్చు అవుతాయని అంటున్నారంటున్న స్థానిక మహిళ. ఏమర్ ఆఫీస్ పోతే ఇది లావణ్య కింద పడ్డది జాగా. అది మొన్న ఏందో వేసిరట కదా, కొత్త పథకం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం అప్పుడు తీసేసిరట. అది మరి ఎందుకు తీసేసిరో ఏమో. ఇప్పుడు అది నాదొక్కదని తెలియదు. మాది 5 ఎకరాల 15 గుంటలో ఎంతనో ఉన్నది మొత్తంలా. ఇప్పుడు చేసుకోవాలంటారు. చేసుకుంటే పైసలు ఖర్చు అవుతాయి అంటారు. 20,000 30,000 ఖర్చు అవుతాయి. మా దగ్గర పైసలు గీడ ఏడుతున్నాం చిలకలవాడి. ఇప్పుడు ఆడికి పోతే అట్లా ఉండే, మరి ఎట్లా మా పరిస్థితి? కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? ఏం కాంగ్రెస్ పాడైంది. ఎవడైనా వాడు బతికేటేదే చేసుకున్నాడు. గాని ఇవి ఉన్నాయి ఎందుకు తీసేసిరని. వెనకన్నా నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు తీసేసి? పట్టనే వెనకన్నా మా తాతలప్పటి నుంచి పట్టాది, ఇప్పుడు కాదు. ఈ రోజు 11 పట్ట అంటారు. మరి అట్లా ఇప్పుడు మీకు రైతులకు కనీసం పండించిన పంట కన్నా గిట్టుబాటు ధరలు అవి వస్తున్నాయి. ధరలు మారుతున్నాయి ఇక ధరలు. గాని ఇక జాగానే బాగా ఇబ్బంది చేసింది.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని చెప్పుకొచ్చారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్న హరీష్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9న విలీనం ఉంటుంది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది అని వ్యాఖ్యానించారు. అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగొడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే. హైదరాబాద్ ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు డల్హాస్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తప్పక పాల్గొనాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ బిడ్డలు, అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. వాళ్ళు అనేకమైనటువంటి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా, ఎవరు ఊహించని విధంగా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దీంతో పాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి
10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి. మీకు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, మెట్రో కానివ్వండి, దీంతో పాటు అనేకమైనటువంటి పార్కులు, మీకు ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అద్భుతంగా విస్తరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం. అయితే దీని దృష్ట్యా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తుంటే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం, లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా. పివి నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి. అయితే మనకు తెలుసు ఎల్కతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ, నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు. గతంలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగులు పెట్టినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. అది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే పార్టీ ఆవిర్భావం 2001లో మరి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భంలో మేము కూడా ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం, వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు, అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు, మరి అక్కడ మహేష్ తన్నీర్ గారితోని మాట్లాడిన తర్వాత డల్లాస్లో జరిగితే బాగుంటుంది, మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు, వారు కూడా వారి యొక్క చదువు, వారి యొక్క ఉద్యోగం అమెరికాలోనే చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం, వారు కూడా వస్తానని చెప్పడం, రెండు ఉన్నాయి అక్కడ. ఒకటేమో June 2 ఫార్మేషన్ డే, అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ బిడ్డలే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ హైదరాబాద్ని ప్రేమించే వాళ్ళు, తెలంగాణని ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటూ, మరి తప్పకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, మిగిలిన ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దాని టేకాప్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వారు ఇప్పుడే చెప్పినట్టు ఏడాది పొడవునా మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక రీజనల్ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా, రాష్ట్రాన్ని ఒక ఉద్యమకారుడే రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన రాష్ట్రానికి వారే ముఖ్యమంత్రిగా ఉండి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈ తెలంగాణ యొక్క ఫార్మేషన్ డే పార్టీ రజతోత్సవ సభలు కూడా మరి డల్లాస్లో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా డెఫినెట్ గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని. జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మహేష్ బిగాల, బీఆర్ఎస్ గ్లోబల్ NRI కోఆర్డినేటర్. మొట్టమొదటిసారిగా అమెరికాలో, అలాగే రాబోయే రోజుల్లో లండన్లోను, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మలేషియా, గల్ఫ్ మిగతా దేశాల్లో కూడా ఒక సంవత్సర కాలం ప్రణాళికలు రూపొందించుకొని ఇలాంటి సభలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా అమెరికాలో June 1 సాయంత్రం అక్కడ, అంటే ఇక్కడ June 2 విచ్ ఈస్ తెలంగాణ ఫార్మేషన్ డే ఉండబోతుంది. కాబట్టి ఈ సభల్ని తెలంగాణ ఫార్మేషన్ డే అలాగే టీఆర్ఎస్ యొక్క సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ కూడా రెండు కలిపి టుగెదర్గా ఒక డాలస్లోని డాక్టర్ పెప్పర్ అరీనా అనే ఒక అరీనాలో చాలా పెద్ద ఎత్తున అక్కడ 5,000 నుండి 10,000 మందికి గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అరీనాలో సాయంత్రం అక్కడ సభలు జరగబోతా ఉన్నాయి.
దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారిని ఆహ్వానించడము, కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడము అదంతా మాకు చాలా సంతోషం. అయితే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ మహేష్ తన్నీరు గారు అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టారు. నేను కూడా వచ్చే శనివారం ఇక్కడి నుండి బయలుదేరి ఈ కార్యక్రమాలు పర్యవేక్షించుకోవడానితో పాటు దాన్ని సభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం. ఇక్కడ నుండి కేటీఆర్ గారితో పాటు మిగతా రాష్ట్ర నాయకులు కానీ, మా ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ చాలామంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ డాలస్ ప్రాముఖ్యత ఏంటంటే కేసీఆర్ గారికి ఇష్టమైన ప్లేస్. ఎప్పుడైనా హైదరాబాద్ని నేను డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు. అయితే 2014లో మన ప్రభుత్వం చేపట్టిన తర్వాత డాలస్ని మించిన నగరంగా హైదరాబాద్ తయారైందని చెప్పి చాలామంది ఎవరు డాలస్ నుంచి వచ్చినా ఈరోజు చెప్పుకోవడం మనందరికి గర్వకారణం. అయితే డాలస్లో చాలామంది ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది దాన్ని డాలస్ పురంగా కూడా పిలుచుకుంటా ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మేము కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టి మేము అక్కడ ఈ రోజు కార్యక్రమం ఏంటంటే దానికి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం అని చెప్పేసి మేము ఫార్మర్ మినిస్టర్ తలసాని గారు కానీ ప్లస్ మిగతా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ డాక్టర్ పెప్పర్ అరీనా అనేది డాలస్లో ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా చాలామంది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి కవులు, కళాకారులు, రసమై బాలకృష్ణ లాంటి బృందం కానీ, గోరెటెంకన్న, మధుప్రియ, మిగతా అందరు చాలామంది ఆర్టిస్టులు ప్లస్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఆర్టిస్టులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇది మన తెలంగాణ వచ్చాక మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పార్టీ తరఫున ఒక చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేది కార్యక్రమం చేపట్టాము. అయితే నిన్న మేము ఏదైతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి చిన్నగా సోషల్ మీడియాలో ఈ ఫ్లైయర్ కానీ చేసే లోపలే నిన్న ఇంతవరకు మేము ఒక 24 అవర్స్లోనే దాదాపు 1000 మంది పైన రిజిస్టర్ చేసుకున్నారు. ఇది ఏంటంటే చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్న తెలంగాణ సంఘాలు కానివ్వండి, తెలుగు సంఘాలు కానివ్వండి, మిగతా ఇండియన్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఇది ఖచ్చితంగా మేము మా రాష్ట్రం సాధించుకున్న సంతోషంతో మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాము, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పేసి మీ అందరికి ఇన్విటేషన్స్ పంపిస్తా ఉన్నాము. ఇక్కడున్న నాయకులందరినీ కూడా తప్పకుండా మీరందరూ ఈ పార్టిసిపేషన్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాము. అయితే ఈ కార్యక్రమంలో మేము చేపట్టబోయే కార్యక్రమంలో అక్కడ సాయంత్రం 4 నుండి రాత్రి 10-10:30 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే కేటీఆర్ గారు అక్కడ ప్రైమ్ టైం వచ్చేసరికి ఇక్కడ June 2 తెలంగాణ ఫార్మేషన్ డే ఉంటుంది కాబట్టి ఇది అప్రాప్రియేట్ టైం ఫర్ తెలంగాణ సెలబ్రేషన్ చెప్పేసి ఆ టైం డిసైడ్ చేయడం జరిగింది. సో దీని గురించి కవరేజ్ చేయడానికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అక్కడ అమెరికాలో మొత్తం ఈ పర్యవేక్షిస్తున్న మహేష్ తన్నీరు గారు అలాగే వాళ్ళ బృందం కూడా అందరు కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు. మిగతా బీఆర్ఎస్ కార్యవర్గము అలాగే బీఆర్ఎస్ కెనడా నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొబోతా ఉన్నారు. మిగతా తెలుగు సంఘాలు అందరూ కూడా చాలా మంది మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ జై తెలంగాణ, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పిచ్చోడు చేతిలో రాయిలా తయారైందన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా పిచ్చోని చేతుల రాయిలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగం చేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టండి ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా? అందగత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా? ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద,
అడుగు అడుగునా అందాలే. అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతే తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ప్రజలు ఆనందంగా ఉండేట్టు చేస్తేనే రాష్ట్రానికి ప్రభుత్వానికి నిజంగా అందం వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి కూల్చివేతలతోని ప్రజల కన్నీళ్లతోని ఎప్పుడు కూడా రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అందం రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అకాల వర్షాలతో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగం కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్య ధోరణితోనే ధాన్యం కొనుగోలు వేగవంతం కాలేదు. సుమారు కోతలు కోసి 2 నెలలు కావస్తున్న వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఆరుగాలం పనిచేసిన రైతన్నకు చివరగా కన్నీళ్లే మిగిలాయి. రైతులను రారాజు చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం ఈ రోజు రైతన్నలను బికారుగాలను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి ధాన్యాన్ని సేకరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు బోనస్ ఇస్తా అన్న ప్రభుత్వం బోగస్ మాటలతోనే రైతులను మోసం చేస్తున్న తీరు రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరిచి ఈ యొక్క ప్రభుత్వంపై రైతాంగం కోసం యుద్ధం చేస్తామన్నారు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంకని మనోహర్. రైతును రాజుగా చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతును బికారిగా మార్చే ఘనత, రైతును బికారిగా మారుస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్కు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లుతూ ఉంది. మీరు గతంలో రైతును రాజు చేస్తానటువంటి చెప్పి రైతు రుణమాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీలో మోసమే, రైతు పెట్టుబడి అందించే సాయంలో మోసమే. చివరికి రైతు ఏదైతే పండించిండో ఆ ధాన్యాన్ని కొనేటువంటి విషయంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వరి కోతలు కోసి సుమారుగా 50 రోజులు గడుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఈ యొక్క వడ్లు ఎక్కడ పోసినటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. అకాల వర్షాలకు రైతాంగం మొత్తం అస్తవ్యస్తంగా అవుతూ ఉంది. పూర్తి స్థాయిలో పండించినటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నారు. ఇదైతే ఈ ధాన్యాన్ని ఆరవేయలేక, ఎందుకంటే మీరు త్వరగా పెడితే త్వరగా వడ్లు కొనుక్కుంటే ఈరోజు రైతాంగం సుభిక్షంగా ఉంటుంది. వడ్లు కొనడం లేదు. కొన్న వడ్లను మీరు లారీలు తెచ్చేటువంటి విషయంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా గోడౌన్లలో దాచిపెట్టేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా అందుకని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే కాడికి ప్రజలు మొత్తం రైతాంగం మీ యొక్క ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వెంటనే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో అది సకాలంలో తొందర కొనాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు వడ్లు కొనడం కాదు, కొన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు. బోనస్ మొత్తం బోగసే. తెలంగాణ రైతాంగానికి బోగస్ మాటలు చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మోసం చేసింది. రానున్నటువంటి రోజుల్లోనే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వెంటనే. ఎందుకంటే ఈరోజు రైతాంగం ఏ రకంగా అంటే పంటలు రైతాంగం మొత్తం ఈ రకంగా మొలకలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే రైతులను అరిగోస, తెలంగాణ రైతాంగాన్ని అరిగోస ఉంచుకుంటున్నారు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రారాజుగా మిగిలినటువంటి దుస్థితి. రైతుకి ఇన్ని రోజులు కళ్ళల మీద వడ్లు లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రైతుల పట్ల, రైతులు కొనే వడ్ల విషయంలో పట్ల పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో జాస్మిన్ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. కాగా మృతురాలి తండ్రి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురుని అల్లుడు రాజశేఖర్ చిత్రహింసలకు గురి చేశాడని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తిరిగి పంపించామన్నారు. అతడి కుటుంబ సభ్యులు తమ కూతురు మెడకు వైర్తో ఉరి వేసి హత్య చేశారని, మెడపై కమిలిపోయిన గుర్తులు ఉన్నాయని వాపోయారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారము. మా అమ్మాయిని 2021 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఘనంగా వివాహం రాజశేఖర్ గారితో వివాహం జరిపించి పంపించడం జరిగింది. వివాహం తదనంతరం ఒక 4 నెలలో 3 నెలలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అనేకమైనటువంటి గొడవలు, తర్వాత ప్రతిసారి డబ్బులు అడగటం, నేను డబ్బులు పంపించడం ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ తర్వాత మొన్న జూన్లో పెద్ద మనుషుల సమక్షంలో 4-5 సార్లు పంచాయతీ మా యూనియన్, మా ఉపాధ్యాయ సంఘం మిత్రులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు వచ్చారు.
ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పరిష్కరించడం జరిగింది. 4-5 సార్లు కూర్చున్నాము. తర్వాత వాళ్ళు బతిమిలాడి భంగపడి నా కాలేలు పట్టుకొని ప్రాధేయపడి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17, 2024 తారీఖున అంతే కదా 24వ సంవత్సరంలో సెప్టెంబర్ 17, 24వ సంవత్సరం 2024 సంవత్సరంలో మళ్ళొకసారి గొడవ జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి రావడం, అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. ఆ గాయాలతో వచ్చింది. ఆ గాయాలు కూడా నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి. దాంతో చేసేది ఏం లేక మేము ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ 4-5 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పంచాయతీ కూర్చొని పరిష్కారం చేసుకొని ఇక నుంచి మంచిగానే ఉంటాము. తల్లి కూడా హామీ ఇచ్చింది. వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా హామీ ఇచ్చారు. మీకేం బాధ లేదు, ఇక నుంచి మేమున్నాము, మీ పెద్ద మనుషులను పర్సూ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ అత్తయ్య గారు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా పర్సూ చేస్తాను, ఇకేం లేదు అని చెప్పేసి బతిమిలాడి భంగపడి మళ్ళీ తీసుకెళ్ళి మా అమ్మాయిని నానా హింస పెడుతూ మొన్న ఈ మధ్య కాలంలో డబ్బులు కావాలంటే మన పోయిన మంగళవారం అంటే 6వ తారీఖు మంగళవారం 6 మే 2025న నేను డబ్బులు కావాలంటే 25,000 కూడా వేయటం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి అసలు శరీరం మీద విపరీతమైనటువంటి గాయాలు, శరీరం మొత్తం కమిలిపోయి నల్లగా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అమ్మగారు, మా అల్లుడైన రాజశేఖర్ గారి అమ్మగారు, వాళ్ళ తమ్ముడు గారు రాధాకృష్ణ అని వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క భార్గవి గారు అందరూ కలిసి మాత్రమే హత్య చేసినట్లుగా ఉంది. ఆ బెడ్కిను ఆ ఫ్యాన్కి కూడా 5 అడుగుల 4 ఇంచులు మాత్రమే ఉంది. మా అమ్మాయి 5 అడుగులు ఉంటుంది. 4 ఇంచులలో ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసినటువంటి పని, హత్య చేసినటువంటి పనిగా నేను భావిస్తున్నా. అంతేకాకుండా నిన్న ఉదయం 11:04 మా మిస్సెస్ ఫోన్ చేసింది. మా అమ్మాయికి ఫోన్ చేసిన సందర్భంలో మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. అంటే ఫోన్ చేసిన తర్వాత మా అమ్మాయి ఎప్పుడైనా 10 నిమిషాలకో పావు గంటకో కనీసం రిటర్న్ కాల్ చేస్తుంది. కానీ అలాంటి కాల్ ఏమీ చేయలేదు. అంటే ఆ 11 గంటల లోపులోనే మా అమ్మాయి జరిగిపోయినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు 5:04 నాకు ఫోన్ చేయడం జరిగింది. మా అమ్మాయి చనిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు, మంచి ధైర్యం గల వ్యక్తి, మంచిగా మాట్లాడుతుంది. మరి అలాంటి వ్యక్తిని ఎలా చంపారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మహిళలు ఎవరైనా చనిపోదలుచుకుంటే ఆ చీరతోనో ఆ చున్నీతోనో వేసుకొని జరిగిపోతారు. కానీ వైరు పెట్టి చంపడం జరిగింది. అందులో తీవ్రమైనటువంటి గాయాలు ఉండటం, ఆ శరీరం మొత్తం కూడా కమిలిపోయి ఉండటం మేము గమనించాం. ఇదని పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసాం. ఇంతవరకు మరి అది అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆ తల్లిను కొడుకుని అరెస్ట్ చేశామని అంటున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు మాకైతే చూపించలేదు. మేము ఆ కేసు కూడా ఇంకా ప్రొసీడ్ అవుతూ ఉన్నది. పోస్ట్ మార్టం కూడా కాలేదు. వాళ్ళతో మాట్లాడదాం, కనీసం ఒక మాట అడుగుదాము, ఏంటి మా అమ్మాయిని ఇలా చేశారు అని అడుగుదామంటే కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. ఇది సార్ జరిగినటువంటి తగు విచారణ చేసి దయచేసి మాకు న్యాయం, నాకు 2 ఆడపిల్లలు, నాకు న్యాయం చేయగలదని కోరుతున్నాను సార్. మహిళలతో ప్రపంచ అందగత్తెల పోటీదారులు కాళ్లు కడిగించిన తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత టవల్స్ తో వారి కాళ్లు తుడిపించిన వైనం.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలో కేసీఆర్ సీఎం అవుతారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. డల్హాస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు. హైదరాబాద్ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు తప్పక పాల్గొనాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. మహిళలతో ప్రపంచ అందగతుల పోటీదారుల కాళ్లు కడిగించిన తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత టవల్స్ తో వారి కాళ్లు తుడిపించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.